నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రాజకీయ హింసలో ప్రాణాలు కోల్పోయిన చిరంజీవి అమర్నాథ్ గౌడ్ను 3 ఏళ్లు గడిచిన ప్రజలు పార్టీ శ్రేణులు మర్చిపోలేకపోతున్నారని టీడీపీ నాయకులు పేర్కొన్నారు। చిరంజీవి అమర్నాథ్ గౌడ్ వర్ధంతిని పురస్కరించుకొని తెనాలి నియోజకవర్గ టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు। స్వరాజ్ థియేటర్ సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నాయకులు కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు। అనంతరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు। ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జనరల్ సెక్రటరీ వసంత అశోక్, రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ డైరెక్టర్ జోనాదుల మహేష్, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కేసన కోటేశ్వరరావు, తెనాలి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పసుపులేటి త్రిమూర్తులు, తెనాలి నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు గిరి గణేష్, తెనాలి పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు ఫణిదపు దుర్గా, అన్నం పిన్నారావు, ముల్లపూడి వెంకట్, గోనుగుంట్ల కన్నయ్య తదితరులు పాల్గొన్నారు। బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ని గొడ్డల పార్టీ హత్య చేసి నేటికి 3 సంవత్సరాలు పూర్తయింది। మరి గొడ్డల పార్టీ అరాచకాలు మనం చూసినట్లయితే ఆ రోజున 14 సంవత్సరాల అమర్నాథ్ గౌడ్ ఎవరైతే ఉన్నారో తన అక్కని వైసీపీ రౌడీ మోకలు అల్లరి చేస్తున్న సందర్భంలో వారిని ఎదిరించినందుకు కక్షగట్టి వారిపై కంప్లైంట్ ఇచ్చాడనేటువంటి ఒక దుగ్ధతో తెల్లవారుజామున అతను ట్యూషన్కి వెళ్ళే సందర్భంలో 5-5:30 మధ్యలో అతను దారి కాచి మొత్తం ఒక మూకగా దాడి చేసి అతన్ని టార్పాలిన్ పట్టణాలతో కట్టేసి పెట్రోల్ పోసి సజీవంగా దహనం చేసినటువంటి కిరాతక చర్య ఏదైతే ఈ కిరాతక చర్య ఉందో దాన్ని ఈ సైకో పార్టీ గొడ్డల పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు కూడా దాన్ని అడ్రస్ చేయకుండా ఆ యొక్క విషయాన్ని ఎక్కడా కూడా సూచించకుండా తన యొక్క అరాచక పాలన కొనసాగించినటువంటి గొడ్డల పార్టీ నేత ఏదో ర్యాలీ చేశారు। ఎందుకు మీరు ర్యాలీ చేస్తున్నారు? ఇవాళ సంక్షేమాల్లో కానివ్వండి, అభివృద్ధిలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, విద్యా ఉద్యోగాల్లో ముందంజలో ఉంటే మీరు ఏం చెప్దామని రోడ్డు మీదకి వస్తున్నారో అర్థం కాని పరిస్థితి మీది। అమర్నాథ్ గౌడ్కి నివాళులర్పించే దానిలో భాగంగా తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రీ ఆలపాటి రాజప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి చిరంజీవి అమర్నాథ్ గౌడ్కి కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగింది। మరి ఆ పిల్లాడు చనిపోయి ఇవాళకి 3 సంవత్సరాలు అవుతా ఉంది। మరి ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక అమర్నాథ్ గౌడ్ మీదే కాదు ఎంతోమంది బీసీల మీద హత్యలు జరిగినాయి। ఎంతో దారుణంగా కిరాటకంగా చంపడం జరిగింది। ఆ రోజున బీసీలని టార్గెట్ చేసుకుని హత్యలు చేయడం మూలానే వాళ్ళు 11 సీట్లకి పడిపోయారు। ఆ రోజున అమర్నాథ్ గౌడ్ని ట్యూషన్కి వెళ్తా ఉంటే వాళ్ళ అక్కని ఏదైతే పాముల వెంకటేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నాడు అన్న దానిలో భాగంగా ఆ పిల్లాడు తన అక్కని ఏంటి ఈ విధంగా మీరు బాధ పెడతా ఉన్నారు అన్నదానికే ఒక చిన్న విషయానికే వాళ్ళ మధ్యలో కక్షలు కార్పణ్యాలు ఒక చిన్న విషయానికే తను ట్యూషన్కి వెళ్తా ఉంటే ఆ కుర్రాన్ని పెట్రోల్ పోసి కాళ్ళు చేతులు కట్టేసి నోట్లో ఏదైతే తన పుస్తకాలు తీసుకెళ్తున్నాడో ఆ పుస్తకాల్ని చించి తన నోట్లో కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి అతి కిరాతంగా చంపినటువంటి పరిస్థితి। బీసీల యొక్క వాళ్ళ యొక్క అభ్యున్నతిని వాళ్ళకి రాజకీయ పదవులను తగ్గించేసే ఉద్దేశంతో అప్పుడున్న వైఎస్ఆర్సీపీ పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్స్లో వాళ్ళ యొక్క రిజర్వేషన్ పరిమితి తగ్గించేసి బీసీలు నడ్డివిచ్చిన విధానం మీ అందరికీ తెలుసు। అప్పటి నుంచి మొదలైన బీసీల మీద దాష్టికం వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు 3,000 మంది పైగా అక్రమ కేసులు, అదేవిధంగా ఎవరైతే ప్రతిఘటించారో వారందరినీ కూడా అతి కిరాతంగా చంపించిన ఉదంతాలు మీ అందరూ కూడా ప్రజలకు తెలుసు। ఏదైతే మన నందరం చంద్రయ్య కానీ మరి అదేవిధంగా నందమన్న వాళ్ళందరినీ కూడా చంపి అత్యంత క్రూరంగా ప్రవర్తించిన విధానం మీ అందరికీ కూడా తెలుసు। దానితో కాకుండా ఎవరైతే బీసీ బిడ్డలు ఉన్నారో వారందరూ అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటే ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ లోన్స్ కానీ
రిమైనింగ్ ఎవరైతే బీసీల అభ్యున్నతి కోసం ఆ రోజు ఏర్పడిన తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీలందరినీ కూడా ఇబ్బంది పెట్టే వైఖరి మీ అందరికి కూడా తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. రాష్ట్ర హోంమంత్రిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం మహిళలను అవమానించడమేనని మండిపడ్డారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన గుడివాడ అమర్నాథ్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి రమ్య, రాళ్లపల్లి అనిత, దేవినేని రమాదేవి, వాసిరెడ్డి సులోచన, కోనేరు మధు, గుమ్మడి భావన, యనమాల అనిత, లలిత తదితరులు పాల్గొన్నారు. తెనాలి నియోజకవర్గ టీడీపీ మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నిరసనకు మద్దతు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ అని కూడా అనడానికి కూడా వాళ్ళకి పాపం ప్రతిపక్షమే లేకుండా పోయింది. ఆ రకంగా అరాచక పాలన చేసి మరి 11 సీట్లకి పరిమితం అయ్యారు. అవన్నీ మర్చిపోయి ఈ రోజున మరి ఏమీ పెగలేని గుడ్డు మంత్రి అంటే మాజీ ఐటీ మినిస్టర్ అన్నమాట. గుడ్డు మంత్రి బయటకు వచ్చి ఈ రోజున ఆడవాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడడానికి కొంచెం కూడా సిగ్గు లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీకు భార్యలు మీ భార్య ఉంది కదా, మీ భార్య ఏమి రెడీ అవ్వకుండా ఉంటారా? మరి మాజీ మంత్రి భార్య కదా, తను కూడా రెడీ అవ్వకూడదు? నీ కూతుర్లు అనే వాళ్ళు కూడా రెడీ అవ్వకూడదు? ముఖ్యమంత్రి గారు, మీకు మాజీ ముఖ్యమంత్రి మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారి భార్య, వారి పిల్లలు, 2 ఆడపిల్లలు కూడా మరి రెడీ అవ్వకుండా ఉంటారా? ఒక ఆడదాని మీద వ్యంగ్యంగా మాట్లాడేటప్పుడు కొంచెం ఫస్ట్ మన ఫ్యామిలీని కూడా చూసుకొని మాట్లాడాలని మీ వైసీపీ కుటుంబీకులందరికీ కూడా చెప్తున్నాం అన్నమాట. ఆడవాళ్ళు కూడా వాళ్ళ వైఖరిని మర్చిపోయి తెనాలి నియోజకవర్గంలో బయటకు వచ్చి మాట్లాడతారమ్మా. మీరు బయటకు వచ్చే ముందు కూడా మీరు అద్దం ముందు మేకప్లు అద్దుకొనే వస్తారనే సంగతి మీరు ఒకసారి తెలుసుకోవాలి. పై మెరుగులు లేకుండా ఎవరు బయటికి రారు. అయినా ఆడవాళ్ళ అంతర్గత విషయాల మీద మాట్లాడతారే తప్పించి ఏ రోజు కూడా ప్రజా సంక్షేమం గురించి కానివ్వండి, ప్రజల కోసం పోరాటం కానీ ఏ ఒక్కటి చేయడం చేత కానీ పార్టీ ఏదైతే ఉంది అంటే అది వైసీపీ పార్టీ అని ఎవరైనా సరే చిన్న పిల్లలతో సహా చెప్పేస్తారు. ఎవరైతే 11 సీట్లకు పరిమితం అయిపోయి ఖాళీగా కూర్చొని కూటమి ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఆడవాళ్ళని కించపరుస్తూ నీచంగా మాట్లాడుతూ నిజంగా మీకు సిగ్గు ఎగ్గు ఉన్నాయో లేదో మాకు తెలియట్లేదు. ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా బోనమ్మ గారిని ఇష్టానుసారంగా మాట్లాడితే నిజంగా ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టుగా మీ నాయకుడు ఆ రోజు అలా మాట్లాడాడు. ఈరోజు ఒక గుడ్డు మంత్రి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒక ఆవిడ మంత్రి ఉంది, మేకప్ వేసుకుంటుంది, మేము గోడకు సున్నాలు వేసుకున్నామని మాట్లాడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు, వాళ్ళ పార్టీలో కూడా మహిళలు ఉన్నారు. ఆ గుడ్డు మంత్రిని ఒకటే అడుగుతా ఉన్నాం, బాబు మీ పార్టీలో ఒక సైదరాబాద్ మొక్క ఉంది, మేకప్ లేకపోతే బయటికి రాదు. ఇంకొక ఆర్టిస్ట్ ఉంది, జబర్దస్త్ కమెడియన్ ఆర్టిస్టు, ఆవిడ ఇప్పటికి కూడా 16 ఏళ్ల బాలాకుమారి లాగా ఇష్టానుసారంగా తైతక్కలాడుతున్న మంత్రి ఆవిడ. అలాంటి వాళ్ళు మీ పార్టీలో ఎంతోమంది మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు. అలాంటి ఆర్టిస్టుల గురించి మీకు నోరు జారి మాట్లాడాల్సి వస్తే అలాంటి ఆర్టిస్టుల గురించి మాట్లాడండి. అంతేగాని వంగలపూడి అనిత గారు ఎన్నో ఉద్యమాలు చేసి ఆవిడ ఉద్యోగం గురించి మాట్లాడుతున్నా. ఆవిడ ఉద్యోగం చేశారు, మాకు అలాంటి గతి లేదని మాట్లాడుతున్నావా? నీ స్థాయికి నీకు ఉద్యోగం కూడా రాదేమో, అంత చదువు కూడా నువ్వు చదువుకోలేదేమో. ఆడవాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తే అంత చులకనగా మాట్లాడతారా? ఆడవాళ్ళు బయటకు వచ్చి రాజకీయాల్లో తిరిగితే మేకప్ల గురించి, డ్రెస్సుల గురించి, చీరల గురించి మాట్లాడతారా? ఆఖరికి వైఎస్ షర్మిల గురించి కూడా, ఆవిడ కట్టుకున్న చీర గురించి కూడా మాట్లాడిన పార్టీ మీది. పైగా పంచు ప్రభాకర్ అనే వ్యక్తి ఆవిడ పుట్టుక గురించి కూడా ప్రశ్నిస్తే కనీసం దాని గురించి కూడా ప్రశ్నించలేని దరిద్రపు పార్టీ. మీకు మహిళా ఓట్లు అక్కర్లేదా? మహిళల ఓట్లతో మీకేం పని లేదా? ఆ రోజున తలలు నిమురుతూ మీ ఇంట్లో అన్నని, తమ్ముడిని, మేనమావని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మహిళల ఓట్లతో గెలవలేదా? మరి ఏ స్థాయి నుంచి మీరు వచ్చారు? మహిళల ఓట్లేస్తేనే మీరు లాస్ట్ టైం గెలిచారు. అలాంటి మీరు ఈ రోజున వచ్చి అదుపు లేకుండా నోరు జారి మాట్లాడితే, పైగా మీరు మళ్ళీ 3 ఏళ్ల తర్వాత వచ్చి ఏదో చలాయిస్తామని మాట్లాడుతున్నారు. ఇలాగా ఆడవాళ్ళ మీద అసభ్యపరకరమైన మాటలు మాట్లాడితే రేపు ఏ మొహం పెట్టుకొని మీరు జనాల్లోకి వస్తారు? ఏ మొహం పెట్టుకొని ఆడవాళ్ళని ఓట్లు అడుగుతారని మేము ఇదే ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే అమర్నాథ్ గారు తక్షణమే క్షమాపణ చెప్పాలి అనిత గారికి. క్షమాపణ కనుక చెప్పకపోతే నిజంగా తెలుగుదేశం మహిళలు కానీ, కూటమి మహిళలు కానీ ప్రతి ఒక్కళ్ళు అమర్నాథ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తుంది.
తెనాలి నియోజకవర్గంలో జరుగుతున్న ఓటర్ల వెరిఫికేషన్ ప్రక్రియలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని తెనాలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పిలుపునిచ్చారు. తెనాలిలో ప్రతి వార్డులో ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైనా బూత్ లెవెల్ ఏజెంట్లుగా నమోదు చేసుకోవాలంటే అవసరమైన దరఖాస్తులపై తాను సంతకాలు చేసి సహకరిస్తానని తెలిపారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొన్నూరు నాగసూరి శశిధర్, మండల అధ్యక్షులు పినపాటి స్టీవెన్ బాబు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, కడిదం కోటేశ్వరరావు, వేజండ్ల శంకరరావు, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. రేపు 20 ఇప్పుడు అనుకోవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ ఏమి లేదు కదా, ఎట్లా ఎందుకు ఎంత కష్టపడతాం అనుకోవచ్చు. రేపు 29 వచ్చేసరికి ఏ పరిస్థితులు ఎట్లా ఉంటాయో ఎవరో చెప్పలేము. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీ ఈ రెండు కాంగ్రెస్ పార్టీలో చేరబోతనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఒక్కసారి కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయిన వాళ్ళు కనుక మిగతా దేశం మొత్తం మీద కనుక చేరటం మొదలిస్తే మన ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన చాలామంది నాయకులు వస్తారు. కొంతమంది మిగిలిన లెక్కలేదు కాదు, తిరిగి కూటమికి, బీజేపీ కూటమికి ఎదురుగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ అవ్వబోతుంది. అందుకని నేను కూడా కొంత శ్రమ తీసుకుని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఉండాలనే కాదు, వెనకడి నుంచి కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వర్కర్లను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రూల్ రివిజన్లో వాళ్ళు మొత్తం మార్పేస్తున్నారు, కొత్తగా లిస్టు తయారు చేస్తున్నారు. ఇందులో అసలు ట్రెడిషనల్గా కాంగ్రెస్ పార్టీ ఓటర్లను అందరికి కూడా కొంచెం ముప్పు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక వంక చూసి నీ కొడుకు ఎక్కడ చదువుకుంటున్నాడు, గుంటూరులో ఉన్నాడు, లేకపోతే ఇంకో హైదరాబాద్లో ఉన్నాడని కానీ, లేకపోతే మీకు ఇంకా 20 ఏళ్ళు నిండలేదు, 18 ఏళ్ళు నిండలేదని కానీ, ఇలాంటి చిన్న చిన్న సాకులు చూపించి, లేకపోతే నీ కూతురు పెళ్ళి అయిందను, లేకపోతే వీళ్ళు అక్కడ గల్ఫ్ కంట్రీస్లో ఉంటున్నారని, ముఖ్యంగా వెనక నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అయినటువంటి దళిత, బడుగు, బలహీన మైనార్టీ వర్గాలకి కొంచెం ఎసరు చూపించారు ఇంతకుముందు జరిగినటువంటి రాష్ట్రాల్లో. అందుకని మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ బిఎల్ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్ అంటారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు చిన్న క్యాడర్ వాళ్ళని ప్రతి ఇంటింటికి తిరిగి ఓటర్ ఎన్యూమరేషన్ చేసుకుంటానికి, ఎన్రోల్ చేస్తానికి, అలాంటి వచ్చినప్పుడు మీరు ఉండటం, గట్టిగా మీ ఓటు ఉండేటట్టుగా చూసుకోవటం ఒకటి మామూలుగా అందరు ప్రజలకి. రెండవది ఏంటంటే ఈ ఎలక్షన్గా ఈ ఆఫీసర్ల పక్కమటి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు అందరికి కూడా ఒక ఏజెంట్ని అలాట్ చేసేటువంటి నిర్ణయించుకునేటువంటి హక్కు రాజకీయ పార్టీలకు ఉంది. అందులో భాగంగా మన జాతీయ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మా పార్టీ కూడా మొత్తం మీద అన్ని బూత్లో తలా ఒక క్యాండిడేట్ని ఎన్నుకోవటం, తలా ఒక క్యాండిడేట్ నియమించేటువంటి హక్కు మాకుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కనుక మా యొక్క పోలింగ్ బూత్లో నేను చూసుకుంటాను, నాకు కావాలని వచ్చి అడిగితే మాత్రం నేను వాళ్ళకి అపాయింట్మెంటు బిఎల్ఏ ఏజెంట్గా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తాను. ఇప్పుడు కొత్త ఓట్లు చేర్చుకోవడానికి కానీ, మన ఓట్లు ఉన్నాయి లేవు అనేది వెరిఫై చేసుకోవడానికి ఇదే అవకాశం. కాబట్టి బిఎల్ఓ ఎమ్మటే మనం ఆ ఏజెంట్లను పెట్టి వాళ్ళు వెరిఫై చేయాలి. ఇప్పుడు ఈ ప్రతి పార్టీకి అవకాశం ఉంది, బిఎల్ఏని పెట్టుకునే అవకాశం ఉంది. జనసేన పెట్టుకోవచ్చు, టీడీపీ పెట్టుకోవచ్చు, అందరూ పెట్టుకోవచ్చు. మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము నియమించదలుచుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, డాక్టర్ గారి అభిమానులు కానీ ఎవరైనా బిఎల్ఓగా చేయదలుచుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాకు డాక్టర్ గారితో కలిస్తే మీకు ఫామ్ ఇస్తారు. మీరు కూడా వాళ్ళమ్మటే తిరిగి ఓటర్లందరినీ చేర్పించి కరెక్ట్గా జరుగుతున్నాయా లేవా అనేది వెరిఫై చేసుకుంటే మనకు రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చేందుకు సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసే కార్యక్రమాలు కానివ్వండి, అవి కానివ్వండి, ఆయన చేసిన చాలా సంవత్సరాలు చేశాడు. కాబట్టి
రాబో రోజుల్లో ప్రభుత్వం మారుతుందనే ఆలోచన. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటా అమలుపై అభిప్రాయాలు, సూచనలు, వినతులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ తెనాలిలో సమావేశమైంది. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన మున్సిపల్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖ ప్రతినిధులు, ఇతర సంబంధిత శాఖల సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన వివరాలు, స్థానిక పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలను కమిషన్ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, వివిధ సామాజిక వర్గాల నాయకులు, ప్రజలు హాజరై తమ అభిప్రాయాలను కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు రిజర్వేషన్ల అమలులో ఎదురవుతున్న సమస్యలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై పలువురు తమ సూచనలు సమర్పించారు. కమిషన్ సభ్యులు వినతులను స్వీకరించి వాటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మీలాంటి జీవిత రూపంలో నుంచి నుంచి 42-45% పెంచితే తెనాలి ట్యాంక్ బండ్ పై ఆగస్టు 16వ తేదీన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు తెలిపారు. తెనాలి బస్టాండ్ సమీపంలోని జిల్లా గౌడ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. బడుగు బలహీన వర్గాల హక్కులు, సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత సర్దార్ గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. దేశంలో సర్దార్ అనే బిరుదును పొందిన వారిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత గౌతు లచ్చన్నకే ఆ గౌరవం దక్కిందని గుర్తు చేశారు. ఆగస్టు 16న నిర్వహించనున్న జయంతి వేడుకలు, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రజలు, బీసీ సంఘాల నాయకులు, గౌడ సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ హయాంలో హత్యకు గురి కాబడిన అమర్నాథ్ గౌడ్ 3వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. 16వ తారీఖున సర్దార్ గౌతు లచ్చన్న గారి జన్మదినోత్సవ వేడుకల్ని తెనాలిలో రంగరంగ వైభవంగా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వర్తించాలని చెప్పని ఆహ్వాన కమిటీ వారందరూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో అదేవిధంగా తెనాలి ట్యాంక్ బండ్ మీద వారి యొక్క విగ్రహ మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే గౌరవ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి కూడా మరి లచ్చన్న గారి గురించి తెలియజేసి, వారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక రాజకీయ పార్టీ వ్యక్తి అయితే మాత్రం కాదు, ఈ రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే బలహీన బడుగు వర్గాల సంక్షేమం కొరకు నిరంతరం పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధుడు. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని ఈ తెనాల్లో ఆవిష్కరించాలని చెప్పని మేమందరం కూడా అడిగిన మీదట వారు తప్పనిసరిగా అలాంటి మహనీయుడి యొక్క విగ్రహాన్ని ఈ తెనాల్లో ప్రతిష్ఠించడం మనందరం కూడా గర్వకారణమని చెప్పని వారు చెప్పడం కూడా జరిగింది. గౌతు లచ్చన్న గారు అంటే ఆయన వయసులో నేనంతా నాకు తెలియకపోయినా తర్వాత ఆయన గురించి తెలుసుకోవడం జరిగింది. ఆయన చేసిన సేవల గురించి తెలుసుకోవడం జరిగింది. ఆయన చేసిన సంఘ సేవల గురించి కూడా తెలుసుకోవడం జరిగింది. అందుకనే ఆయన్ని రాజకీయ స్ఫూర్తిగా కాకుండా సేవా సంఘ స్ఫూర్తిగా తీసుకుని నాకు కూడా ఏదో ఆయన మీద గౌరవం కొద్దీ, ఆయన ఇంత పెద్దలు చెప్పినట్టుగా ఆయన ఒక కులానికే కాదు, దేశంలోనే ఆయన చేసిన సంస్కరణలు కానివ్వండి, సేవలు కానివ్వండి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఆయన మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తుల్లో గౌతు లచ్చన్న గారు కూడా ఒకళ్ళు. అట్లాంటి వ్యక్తిని మనం స్ఫూర్తిగా తీసుకుని ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేపట్టడానికి అందరం కూడా, పెద్దలందరూ కూడా తలపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి కుల సంఘాలనే కాకుండా అన్ని కులాల వాళ్ళకు ముందుకొచ్చి తల ఒక విధంగా ఆయనకి స్ఫూర్తి తెలుసుకోవడానికి ఆ రోజు 16వ తారీఖు నాడు ప్రతిష్ఠ చేసే కార్యక్రమానికి అందరూ మరి పాల్గొని ఆ కార్యక్రమాన్ని జీవంతం చేయాలని కోరుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా మనం సమావేశమైనది సర్దార్ గౌతు లచ్చన్న గారి విగ్రహాన్ని
తెనాలి ట్యాంక్ బండ్ మీద ఆగస్టు 16 వారి జన్మదినం రోజున ప్రతిష్ఠించటానికి ఆ రోజు కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ఏ విధంగా చేస్తే బాగుంటుందో నిర్ణయించి అందుకు గౌడ సంఘీయులందరినీ సమావేశపరిచి గౌడ సంఘీయులందరూ మన ప్రీతమ నాయకుడు సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహావిష్కరణకు వచ్చే విధంగా అందరినీ మళ్లించటానికి సర్దార్ గౌతులచ్చన్న గారు కేవలం గౌడ సంఘానికే కాదు, బీసీ సంఘానికే కాదు, ఆయన రాష్ట్రం మొత్తంలో అన్ని వర్గాల వారిని ఆదరించారు, అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.